అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏ మ్యూజిక్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు నవంబర్ 7వ తారీఖు వందే మాతర గీతము పుట్టి 150 సంవత్సరాలు అయింది. ఈ వందే మాతర గీతము బంకించంద్ర చటర్జీ ఆనందమఠ్ అనేటటువంటి నవలలో నుంచి తీసుకున్నటువంటిది. ఈ వందే మాతరం అనేది మనకి ఈ బెంగాల్ విభజన జరిగినప్పుడు చాలా ఫేమస్ అయినటువంటిది. అంతకుముందే దీన్ని రచన చేశారు. ప్రజల్లోకి బాగా వెళ్ళినటువంటిది వందే మాతర ఉద్యమంగా కూడా చెప్తారు. ప్రజలలో అఖండ భారతదేశంలో అందరికీ కూడా ప్రజలలో దేశభక్తిని కలిగించింది. దేశం పట్ల ప్రేమని, గౌరవాన్ని, భక్తిని అందరిలో, దేశ ప్రజల్లో, భారతదేశంలో, అఖండ భారతదేశంలో ప్రజలందరికీ కలిగించినటువంటి ఒక గొప్ప గీతం ఇది. ఈ యొక్క వందే మాతరము సంస్కృతంలో ఉంటుంది. ఇది అందరూ కూడా, ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా ఈ పాట పాడుకోవాల్సినటువంటి శుభదినం. అందరికీ కూడా వందే మాతరం 150 జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. భారతదేశంలో అందరూ కూడా ఈ పాట పాడి దేశభక్తిని, మన దేశం పట్ల మనకున్న ప్రేమని మనం చూపించుకోవాల్సినటువంటి సమయం. అందరూ కూడా పాడని, నేను కూడా పాడుతున్నాను నాకు వచ్చిన రాగంలో. వినండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం ప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత త్రుమదల శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై హింద్. జై హింద్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని కొత్త దేశభక్తి పాటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.